అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తులైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా కొన్ని విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నారు. వాటిల్లో కొన్ని పదాలు చదవటం వల్ల లేదా కొన్ని పాటించడం వల్ల వాటి ద్వారా మనకి పుణ్యాలు లభిస్తాయని, పాపాలు క్షమించబడతాయని, నరకం నుంచి రక్షించబడవచ్చని, స్వర్గంలో అత్యుత్తమ స్థానానికి వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. వాటిల్లో ఒకటి జికర్. జికర్ అంటే ధ్యానం చేయటం, ప్రార్థన చేయటం, దువా చేయటం, గుర్తు చేసుకోవటం, ఇటువంటివి అనమాట. వీటిల్లో కొన్ని విషయాల ద్వారా కొన్ని బహుమతులు దేవుడు మనకి ఇస్తాడని చెప్పడం జరుగుతుంది. ఖురాన్ చదవటం ద్వారా, ఖురాన్లో ఒక అలీఫ్ బా, ఇప్పుడు ఏబిసిడి ఉన్నాయనుకోండి, ఏ చదివితే 10 పుణ్యాలు, బి చదివితే 10 పుణ్యాలు, అట్లా ఆ విధంగా అలీఫ్ బా తా అనేది ఏదైతే ఖురాన్లో అక్షరాలు ఉన్నాయో లెటర్స్, ఒక్కొక్క అక్షరానికి కూడా 10 బహుమతులు దేవుడు మనకి ఇస్తాడు అని. ఒక్క అక్షరానికి 10 బహుమతులు, ఒక పదం కాదు, ఒక అక్షరానికి. ఇలా మరి ఒక పదం, ఒక పారా, ఒక పేజీ, ఒక సూరా, మరి ఒక అధ్యాయము లేదా పూర్తి ఖురాను, దీనికి ప్రత్యేకమైనటువంటి బహుమతులు. కానీ ఒక్కొక్క అక్షరానికి కూడా 10 బహుమతులని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా దేవునికి మహిమ కలుగునుగాక అనే ఈ యొక్క పదం ఏదైతే అరబ్బీలో మనం చదువుతూ ఉన్నామో లేదా తెలుగులో అయినా, స్వర్గంలో ఈ యొక్క పదాన్ని ఎవరైతే చెప్తారో దేవునికి అల్హమ్దులిల్లా అని, సుబ్హాన్ అల్లా అని, అల్లాహ్ అక్బర్ అని, ఇలాంటి అనేక పదాలు ఉన్నాయి. ఇలా ఇప్పుడు దేవునికి మహిమ కలుగునుగాక అని ఎవరైతే అంటారో స్వర్గంలో అటువంటి వారి కోసం, వారికి ఇవ్వబడే స్వర్గంలో, వారికి ఎక్కడైతే స్వర్గంలో ప్లేస్ ఇవ్వడం జరుగుతుందో అక్కడ వారి తరపున ఒక చెట్టు నాటడం జరుగుతుంది అని బుఖారీ హదీస్ గ్రంథంలో చెప్పడం జరిగింది. ఇక అల్హమ్దులిల్లా అని ఎవరైతే అంటారో తీర్పు దినం రోజు మీ యొక్క ఏదైతే మంచి చెడు పాపపుణ్యాల యొక్క త్రాసులు ఉంటాయో వాటి యొక్క ముగ్గు చేయబడతాయి, అవి ప్రతి ఫలాలతో నిండి ఉంటాయి అని చెప్పడం జరుగుతుంది. ఇక ఇంకొక విషయం ఏమిటంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని. అంటే రోజుకు 100 సార్లు జపిస్తే, ఈ యొక్క దువా అరబ్బీలో ఉంది. అరబ్బీలో మీకు తెలియాలంటే కనుక తెలుగు బుఖారీలో మనం ఆల్రెడీ ఇంతకుముందు ఈ యొక్క దువాల గురించి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నేను కేవలం తెలుగులో చెప్తూ ఉన్నాను అర్థాన్ని. రోజుకు 100 సార్లు జపిస్తే అతని లేదా ఆమె ఎవరైనా సరే వారి యొక్క పాపాలు సముద్రపు నురుగులా ఉన్నా కూడా క్షమించబడతాయని బుఖారీ హదీస్లో చెప్పడం జరుగుతుంది. ఇక సుబ్హానల్లా అని దేవునికి స్థుతి కలుగుగాక, దేవుడు అతనిపై కృప చూపుగాక. ఈ యొక్క జిక్ర్ కలయిక అల్లాహకు అత్యంత ప్రియమైనది. సుబ్హానహు వ తఆలా అలా మీరు వాటిని పలికినప్పుడు చెట్లు ఆకులు రాలినట్లుగా మీ నుండి మీ పాపాలు రాలిపోతాయని ముస్లిం అనే హదీస్ గ్రంథంలో చెప్పడం జరిగింది. తర్వాత ఏది వచ్చినా అది చెడ్డదే. అంటే ఈ జ్ఞాపకాన్ని ఉపయోగించే వారి కోసం మీరు స్వర్గంలో ఒక ప్రత్యేక ద్వారం గుండా ప్రవేశిస్తారని తిర్మిజీలో చెప్పడం జరిగింది. మరియు